దేవుడి మాటలు ఎంత బలమైనవో చాలా సందర్భంలో మనం ఆలకిస్తూనే ఉన్నాం. కానీ నోటితో చెప్తాం ఆయన మాట ఎంత బలమైనది అని. కానీ అంత బలమైనది అని మనకు అర్థమైతే ఖచ్చితంగా ఆ మాటని మనం ఆశ్రయిస్తాం, ఆ మాటకి విధేయత చూపుతాం, ఆ మాటకి మనం భయపడతాం. చూడండి, ఒక్కసారి కీర్తన 29వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 4వ వచనము. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. ఆయన స్వరము బలము కలిగినది. దేవుని యొక్క స్వరము ఎంత బలము కలిగినదో మన సృష్టిని చూసినప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలానే రెండో మాట చెప్తున్నాడు, ప్రభావము కలిగినది. ఆయన మాట, ఆయన స్వరము ఎంత ప్రభావాన్ని తీసుకుని వస్తుంది అనే దానికి గత దినంలో కొన్ని మాటలు చెప్పారు. రక్తస్రావము కలిగిన స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకగానే క్రీస్తులో నుండి ప్రభావము ఆ స్త్రీలోనికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంట. ఆ స్త్రీ స్వస్థత చెందింది అని రాయబడి ఉంది. దేవుని యొక్క ప్రభావము అది మనలోనికి రావాలి అంటే మనం కూడా చాలా మెలకువగా ఉండాలి. అంత బలమైనది ఆయన ప్రభావము మనలోనికి వస్తే మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఈరోజు కుమార్తె సాక్ష్యం చెప్తుంది. ఆయన ప్రభావము తనలోకి వచ్చింది కనుక 9 సంవత్సరాల నుంచి పీడిస్తున్న దురాత్మ శక్తులు ఎలా వెళ్ళిపోయాయో చూశారా? తినుని విడిచిపెట్టి తిను కుటుంబం మీదకి వెళ్ళిపోయాయి. తిను ప్రార్థన చేస్తున్న తినులో నుంచి బయటికి వెళ్ళిపోయాయి. కుటుంబంలో పిల్లలని, కుటుంబాన్ని ఆగం చేయటానికి వెళ్ళిపోయాయి. కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు ఎంత శక్తి కలిగినదో మనకు అర్థం కావాలి. ఈరోజు చాలా ప్రదేశాల నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం. కేవలం దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు ఒకసారి నువ్వు గమనించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి తీసుకొని వస్తుంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చే ప్రతి కుమారుడైనా కుమార్తె అయినా సరే దేవుని యొక్క మహిమను చూడాలి. ఇక్కడ చెప్పిన విధంగా ఆయన స్వరము వినాలి, ఆయన ప్రభావాన్ని వారు పొందుకోవాలి. అందుకు దేవుడు ప్రేమించి ఇక్కడికి తీసుకొని వస్తున్నాడు మిమ్మల్ని. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఏదో వచ్చాములే, దేని కొరకు వచ్చాములే నిర్లక్ష్యం కాదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్ని దాటుకుంటూ మీరు వచ్చారండి? ఎన్ని చర్చెస్ దాటుకుంటూ వచ్చారు, ఎన్ని గ్రామాలు దాటుకుంటూ వచ్చారు, ఎన్ని దాటుకుంటూ ప్రభువు ఈ ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. దీని వెనక దేవుని యొక్క ప్రేమను గుర్తించగలిగితే ఆ దేవుని యొక్క మహిమతో మనం నింపుతాం. ఆయన ప్రభావంతో నింపబడతాం. మనం ఆయన ప్రభావంతో నింపబడతాం. ఒట్టివారం కాదండి మనం. ఈరోజు ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ ప్రార్థనకి ఇది ప్రతిఫలం అనేది నువ్వు గుర్తుపట్టడం లేదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు తన దివ్యమైన తన ఉపదేశం ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని వెలిగించి చీకటిలోనికి వెళ్ళిపోకుండా ఆ మహిమలోనికి తీసుకొని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే. అందుకే మీరు అక్కడ చదవగలిగితే ఆయన స్వరమంట బలమైనది. ఈ స్వరము ఎవరు వింటారు? ఈ లోకంలో వినిపిస్తూ ఉంది కదా. పావురము స్వరము లోకంలో వినిపిస్తుంది, పరిశుద్ధాత్మ స్వరము లోకంలో వినిపిస్తుంది, దేవుని స్వరము లోకంలో వినిపిస్తూ ఉంది. ఈ స్వరము ఎవరు వినగలరు అంటే మీరు ఇక్కడ చదవగలిగితే యోహాను సువార్తలో నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎవరు వినగలరో తెలుసా? ఆయన గొర్రెలు, ఆయన పిల్లలు మాత్రమే ఆయన స్వరము వినగలరు. ఎందుకంటే ఆయన స్వరము ఎలాంటిదో మీకు తెలుసా? దేవుని యొక్క స్వరము ఎలాంటిదో మనకు అర్థమైందా? అక్కడ అంటున్నాడు నా గొర్రెలు నా స్వరము అంటే ఆయన పిల్లలు ఆయన స్వరము వింటారు.
ఆయన పిల్లలుగా మనం మార్చబడితేనే దేవుడి స్వరాన్ని మనం వినగలం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఈరోజు ఆ స్వరాన్ని వినే భాగ్యము లేదా ఆ ప్రభావాన్ని పొందుకునే భాగ్యము దేవుడు మనకు కనుపరిచాడండి. ఎంత గొప్పదో తెలుసా ఆయన ప్రభావం. ఆయన మనం ఆరాధించే దేవుడు అసలు ఎలాంటి వాడో ఈరోజు క్రైస్తవుడికి కూడా అర్థం కాలేదండి. అంత మహాదేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ముందుకు తీసుకొని వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరం చాలామందికి వినిపించటం లేదు. ఆయన స్వరం చాలామందికి అర్థం కావటం లేదు. అసలు ఆయన స్వరం అనేది కూడా అర్థం చేసుకోవటం లేదు. ఆ దినాల్లో ఎలా ఉండేదో తెలుసా? ఒక సందర్భంలో యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు దినాల్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. చూడండి ఒక్కసారి నిర్గమకాండం 20వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చూస్తే, నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వాక్య భాగంలో ఆ దినాల్లో ఉన్న దేవుని పిల్లలు, ఇశ్రాయేలు జనాంగం, అన్యుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ప్రజలు అనేది దేవుని పిల్లలను సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలు జన సమూహాన్ని సూచిస్తూ ఉంది. అక్కడ ఏమంటున్నాడు? ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి, ఆ పర్వతం మీద లెగుస్తున్న ధూమము చూచి భయపడ్డారంట. ఏ మెరుపులు ఇవి? ఏమేం చూశారంట? మెరుపులు, ఉరుములు, ఉరుములు, బూరధ్వని, బోరధ్వని, పర్వత ధూమము. పర్వతం మీద ఒక ధూమము లెగుస్తూ ఉండగా వాళ్ళు భయపడిపోయారంట. మనం చూస్తున్న మెరుపులు కాదు ఇవి, మనం చూస్తున్న ఉరుములు కాదు. దేవుని మాట వస్తే, దేవుని మాట ప్రత్యక్షమైతే, దేవుడి మాట ఎంత బలమైనదో ఇది ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ ప్రజలందరూ భయపడిపోతున్నారంట. ఏం చూశారంట? చదవండి మరలా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి, దూరముగా వారి పారిపోయి మోషేతో ఇట్లనిరి. దైవ సేవకుడితో చెప్తున్నారు మీరు. దేవుని పిల్లలందరూ దైవ సేవకుడైన మోషే దగ్గరికి వచ్చి మోషేతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీవు మాతో మాట్లాడుము, నీవు మాతో మాట్లాడు, మేము విందుము, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము, మేము భరించలేము. యెహోవా స్వరము బలమైనది. ఆ రోజు స్వరం వినిపిస్తూ ఉంది. ఏమిటా మెరుపులు, ఏమిటా ఉరుములు, ఏములా ధూపమో తెలుసా? దేవుని స్వరము. దేవుని స్వరం ఎలా ఉంటుందో ఈరోజు క్రైస్తవుడిగా మనకు అర్థం కాలేదు. ఈరోజు మాట వినుకుంటూ వెళ్ళిపోదు. ఏదో దేవుడు స్వరం అంట, దేవుడు మాట అని. ఆయన ఎవరు? మహాదేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. తన మహత్త కలిగిన మాట ద్వారా సర్వ సృష్టిని నిర్మాణం చేసిన ఆ దేవుడు ఆ దినాన మాట్లాడుతుంటే ఇదిగో వారందరూ కూడా చెవులు మూసుకొని దైవ సేవకుడితో అంటారు, మోషే నువ్వు ఒక్కడివే మాతో మాట్లాడు. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం, దేవుడు మాట్లాడితే స్వరమే వినలేం. మరి ఆ స్వరం మోషే అలా వింటున్నాడు. 40 దినాలు దేవుడి సన్నిధిలో కూర్చున్న మోషే అయితే వింటున్నాడు దేవుడి స్వరం. దేవుడి స్వరాన్ని మోషే వింటూ ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చే ప్రజలందరూ భయపడిపోతూ ఉన్నారు. మాట్లాడొద్దు, దేవుడు మాతో మాట్లాడొద్దు అని. ఆయన స్వరాన్ని వినగలిగే శక్తి దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు. మనం కూడా దేవుని పిల్లలుగా మార్చబడగలిగితే, పూర్తిగా మన యొక్క పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించగలిగే ఆ స్థితికి మనం రాగలిగితే దేవుని స్వరాన్ని మనం కూడా వింటాం. దేవుడి స్వరాన్ని మనం వింటాం. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని స్వరము బలమైనది. అది ఎలాంటిదమ్మా? ప్రభావము కలది. చూశారా? వారందరూ అంటున్నారంట, అయ్యా దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. చూశారా ఆ సందర్భం? చూశారా? ఈరోజు దేవుని స్వరం. అందుకే మనం చదివిన మాటలో నా గొర్రెలు నా స్వరము, ఆ గొర్రెలు దేవుని పిల్లలు దేవుడి స్వరాన్ని వింటారు. దేవుడి స్వరాన్ని వింటారు, దేవుని పిల్లలు వింటారు దేవుని యొక్క స్వరాన్ని. ఇంకా మనం ఎవరం కూడా వినలేము. అలాంటిది
ఆ స్వరాన్ని ఇదిగో మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్య భాగంలో ఇక్కడ ప్రభు అంటున్నాడు ఒక మాట చక్కగా. ఇక్కడ ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని అంటున్నాడు? 3:20 సారీ 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వచ్చి అతని జీవితాన్ని మారుస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు స్వరము గాని నువ్వు వినగలిగితే, దేవుని స్వరము నీకు వినబడగలిగితే, దేవుడు చెప్తున్నాడు నేను నీ యొద్దకు వస్తాను. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు దేవుడి కార్యాలు చూడలేకపోతున్నాం? దేవుడు మహాబలవంతుడు, ఆయన సమస్తాన్ని చేయగలిగే శక్తిమంతుడు ఆయన. కానీ ఈరోజు దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ దేవుడు లేని ప్రజలుగా, బలహీనులుగా, భయంతో, చింతతో, దిగులుతో కుమిలిపోతున్న ప్రజలుగా మిగిలిపోతూ ఉన్నాం. ఇక ఆయన లేని ప్రజలుగానే ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనంట తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడు. మరి ఎలా వినిపిస్తుందండి మనకి? ఆ రోజు ప్రజలు అంటున్నారు దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. దైవ సేవకుడు అంటున్నాడు మోషే నువ్వు మాట్లాడు. దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడి దగ్గర నుంచి నువ్వు సమాచారం తీసుకొని ఇదిగో నువ్వు మాతో మాట్లాడితే మేము వింటాం, మేము నేర్చుకుంటాం, మేము సరి చేసుకుంటాం అని వారు మోషేతో మాట్లాడుతున్న సందర్భం ఇది. తలుపు తట్టినప్పుడు మనము తీయాలి. దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా? ఆ దినాల్లో దేవుడు ఎవరితో మాట్లాడాడో వాడు తెలుసా? వీళ్ళు అంటున్నారు కదా ఇదిగో మోషే నీతో మాట్లాడితే దేవుడు చాలు, నువ్వు మాతో మాట్లాడు అని ప్రజలు చెప్తున్నారు. కానీ యేసు ప్రభువు ఆ సర్వాధికారైన దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన అద్భుతము, దేవుడు మనకిచ్చిన వెసులుబాటు ఏంటో తెలుసా? ఆవరణములో ఉన్న మనము అతి పరిశుద్ధమైన స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న స్వరము వినగలిగే విధంగా యేసు ప్రభు ఆ మధ్య గోడని తొలగించి ఉభయలను ఏకము చేసిన ఆ మంచి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకే హెబ్రీ పత్రికలో ఓ చక్కని మాట 1:1 పూర్వకాలమందు చూడండి. హెబ్రీ 1:1 పూర్వకాలములో నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులు ఆ రోజు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. దేవుడు డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడేవాడు కాదు. వీరు అంటున్నారు కదా దేవుడు మాట్లాడితే చచ్చిపోతాం, మోషే నువ్వు మాట్లాడు. అలానే ప్రవక్తలతో దేవుడు మాట్లాడేవాడు, ప్రవక్తలు వారితో మాట్లాడి దేవుని యొక్క ఉపదేశాన్ని చెప్పేవారు. అయితే ఇక్కడ హెబ్రీ కర్త ఇక్కడ రాస్తూ 1:1 ఆ దినములో అయితే ఆయా సందర్భాలలో నానా విధములుగా రకరకాలుగా దేవుడు ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడేవాడు. ఈ దినముల అంతమందు ఇప్పుడైతే ఈ అంత్య దినములో ఈ చివరి దినాల్లో అయితే కుమారుని ద్వారా యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరితో మాట్లాడటానికి ఆయన వచ్చాడు. ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆ రోజు వారికి లేదు, వారు డైరెక్ట్గా దేవుని యొక్క దర్శన స్వరము వినలేని స్థితిలో ఉన్న ఆ దినాలలో నుంచి ఈరోజు ప్రభువాని నువ్వు చేతులెత్తి మొరపెడితే నేనున్నాను అని నీతో ముచ్చటించి ధైర్యపరిచేవాడు ఆయన. ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులు సమయానుకూలంగా జరగకపోతే నీ దేవుని విడిచిపెట్టే మనస్తత్వం నీకుందేమో. కడ వరకు మన ఊపిరున్న వరకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏం దొరికినా ఏం దొరకకపోయినా ఖచ్చితంగా దేవుడికి ఇవ్వవలసిన ప్రయారిటీ నువ్వు ఇవ్వగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. దేవుడికి ఇవ్వవలసిన ప్రయారిటీ నువ్వు ఇవ్వాలి. బాగుంటే ఒక ప్రయారిటీ, బాగోకపోతే ఒక ప్రయారిటీ కాదు. ఈరోజు మనిషి యొక్క మనస్తత్వ స్థితి మారిపోతూ ఉంది. పరిస్థితులను బట్టి మనుషులు రియాక్ట్ అవుతున్నారు కనుక వీళ్ళందరూ క్రైస్తవులుగా ఉండే పేరు మాత్రమే కానీ
దేవుని యొక్క స్వరాన్ని వినే ఆ ధన్యత, కృప వారికి లేదు. చంచలమైన మనసు కలిగిన వారు, మన స్థిరమైన మనసు కలిగిన వారు కాదు. మనం దేని దగ్గరకో దేని కొరకో వస్తున్నాం. అది ఆలస్యమైతే మన మనసులో సనుగులు. దేవుడికి తెలియదా నీ మనసు ఎలా స్పందిస్తుందో? నువ్వు ఆనందంగా దేవుని ఆరాధిస్తావా? ఆనందంగా దేవుని స్తుతిస్తున్నావా? సంతోషంగా దేవుడి సన్నిధిలో నువ్వు మోకరించగలుగుతున్నావా? లే. దేవుని యొక్క ప్రేమ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఎన్ని చేశాడండి ఆయన మనకి? ఎన్నో చేశాడు. ఈరోజు అర్థం కావట్లేదు. ఏదో భూ సంబంధమైనవి చిన్న వాటి కొరకు, తాత్కాలికమైన వాటి కొరకు విలువైన దాన్ని అమ్మి వేసుకునే స్థితికి ఈరోజు మనిషి దిగజారిపోతున్నాడు. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన. యెహోవా స్వరము, దేవుని స్వరము అది బలమైనది, అది ప్రభావము కలిగినది. ఆ ప్రభావం నీలోకి రావద్దా? నువ్వు వింటూ ఉండగానే ప్రభావం నీలోకి రావాలి. దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా, దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటూ ఉండగా, దేవుడు ఏం మాట్లాడుతాడు నువ్వు ఆలకిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రభావం నీలోకి రావాలి. ఖచ్చితంగా వస్తుంది. నా గొర్రెలు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయితే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరాన్ని వినాలి. అది ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా? అది ఎవరిలో ప్రభావితం చూపిస్తుందో తెలుసా మీకు? ఒక్కసారి మీకు రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వాక్య భాగంలోనికి రండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున, జాగ్రత్తగా తీసారమ్మ బైబిల్, ఒకసారి చూడండి, లేకపోతే రెఫరెన్స్ రాసుకోండి. ఎవడైనను, మనలో ఎవరైనా సరే ప్రభు స్వరము వినాలి అనుకుంటున్నాం కదా. నిజంగా ఆ బలమైనది దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ప్రభావాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆ ప్రభావం వస్తే నా జీవితం అంతా కూడా బాగుపడిద్ది అనుకుంటున్నాం కదా. అది రావాలి అంటే ఎవరిలోకి వస్తుందో దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎవడైనను, మీలో ఎవడైనను ఆయన చిత్తము చొప్పున, ఆయన చిత్తము చొప్పున. ఎవరి చిత్తము? దేవుని చిత్తము. దేవుని చిత్తము చొప్పున మీలో ఎవడైనను ఆయన చిత్తము చొప్పున, ఆయన చిత్తము చొప్పున చేయటానికి ఎవరైతే నిశ్చయించుకుంటారో, ప్రభు ఏం చెప్తాడని అదే చేస్తాను. ప్రభు ఒకవేళ నాతో మాట్లాడి, ప్రభు నాతో ఏ సమాచారం అయితే నాకు ఇస్తాడో ఖచ్చితంగా అది నేను చేస్తాను. ఈరోజు అలాంటి తీర్మానాలు మనకున్నాయా? మనం ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసాం. ఆల్రెడీ ఒక తీర్మానంలో మనం ఉన్నాం. మనం చెయ్యాలి అనుకుంది ఆల్రెడీ ఒకటి ఉంది. కానీ దేవుని యొద్ద ఏదో మొక్కుబడిగా వెళ్ళి ప్రభా ఏంటి అని అడుగుతావు, ఆయన మాట్లాడు, వెంటనే ఆ దుప్పటి దులిపేసి మడతేసుకొని మన పనులు మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం, అంతే. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏకాంతంగా వస్తున్నావు, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అర్థం కాల. ఎందుకు ఏకాంతంగా రమ్మంటున్నాడు ఈరోజు అర్థం కాల. దేవుని మాట ఏంటో ఈరోజు ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకు పిలుస్తున్నాడో దేవుడు అర్థం కాలేదు. ఎందుకు ఆయన సన్నిధిలో కూర్చోబెడుతున్నాడో ఈరోజు ప్రజలకు అర్థం కాలేదు. ఎందుకు వస్తున్నామో, ఎందుకు వెళ్ళిపోతున్నామో, దేవుడు ఎందుకు ఈ గొప్ప ప్రార్థన సమయాలను మనకి కేటాయించాడో, ఎందుకు నేను ఆహ్వానిస్తున్నాడో ఈరోజు ఏ రోజైనా నీకు స్వరం అర్థమైందా? అర్థం కాల. ఎలా మహిమ మీలోకి వస్తుంది, ఎలా ప్రభావం మీలోకి వస్తుంది? ఈరోజు ఇది లేక దేవుడు ఏమి చేయలేదులే, దేవుడి మాటలు ఎలానే ఉంటాయే, దేవుడి మాటలో శక్తి లేదే, దేవుడు నన్ను దర్శించలేదే, దేవుడు నన్ను విడిచిపెట్టాడే అనుకుంటున్నావు నీవు. కానీ ఆయన పిలుపుని ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, ఎవడైనా సరే మీలో, జాగ్రత్తగా మీరు గమనించిన ఆ వైపు తిరగాలి. ఎవరైనను ఆయన చిత్తము చొప్పున, దేవుడు చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్త ప్రకారము చేయటానికి నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, అది దేవుడి స్వరమో అది దేవుని యొక్క స్వరము కాదో వాడు తెలుసుకుంటాడు. దేవుడి స్వరము, చాలా లోకంలో స్వరాలు వస్తూ ఉంటాయి. అది దేవుని స్వరమా, అది దేవుని స్వరము కాదా? దేవుడి స్వరం అయితే ఖచ్చితంగా చేయి నిశ్చయించటానికి ఎవరైతే పూనుకుంటారో వారికి దేవుడి స్వరం ఏదో కూడా అర్థమవుతుంది. దుష్టుడు అపవాది స్వరం ఏదో కూడా అర్థమవుతుంది. చేయటానికి నువ్వు తీర్మానం చేసుకో, ప్రభు నీతో మాట్లాడతాడు.
ఒకవేళ మాట్లాడే సమయంలో మరొక స్వరాలు వస్తాయి మన దగ్గరికి, మరొక స్వరాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇదిగో మరొక విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. కుమార్తెకి కూడా స్వరాలు కొన్ని వినిపించాయి. ఈరోజు నీకు కూడా కొన్ని స్వరాలు వినిపిస్తాయి. అదిగో వాళ్ళు ప్రార్థనలే కదా, వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్లే కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్లే కదా. ప్రభు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు ఎవరో వారి మాటలు కాదు, అది దైవ స్వరమా? ఈరోజు కుమార్తె గుర్తుపట్టలేకపోయింది. ఆ రోజు కుమార్తె రోజు గుర్తుపట్టలేకపోయింది. ఏ స్వరమో గుర్తుపట్టలేకపోయింది. అది దేవుని స్వరమా, అపవాది స్వరమా, ఏ స్వరం? ఈరోజు నన్ను దేవుని యొక్క ఆ మహిమను లేదా దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకోకుండా నన్ను ఈడ్చుకొని వెళుతుంది ఏ స్వరం? కుమార్తెకి అర్థం కాల. అర్థం కాక ఇదిగో బైబిల్ నీటిలో కలిపివేసి పూర్తిగా దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. అంటే అపవాది ఎలా తిప్పివేశాడో ఈరోజు ఆశ్చర్యపడవలసిన అవసరం కదా. మన జీవితాల్లో కూడా ఈరోజు ఇంత భక్తి నేర్చుకొని ఇంతగా భక్తులు మనం కూర్చుకుంటున్నావేమో, మనం కూడా మోసపోతూనే ఉన్నావు. కొన్ని స్వరాలు నిన్ను భ్రమ పెడుతూ దేవుని యొక్క మార్గంలో నుంచి ఆల్రెడీ నేను బయటికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. నువ్వు గుర్తుపట్టలేదు స్వరం ఏంటో. వారు చెప్పారు కదా, వారు పెద్ద సేవకులు కదా, వాళ్ళు ప్రార్థన వాళ్ళు కదా, వీళ్ళు ఎలా చెప్పారు కదా. నీకేం చూసి ప్రభు నడవమని చెప్పాడు? దేవుడు బైబిల్ ఒక మాదిరి చూపించాడు కదా, నువ్వు ఏ మాదిరి చూసుకుంటున్నావు? ఆ కుమార్తెకి నూతనంగా దేవాలయంలోకి వచ్చి నుంచి సాక్ష్యం చెప్పిన ఆ కుమార్తెకి మనకి పెద్ద తేడా అనిపించదు. ఏ స్వరం ఎలా గుర్తుపట్టగలుగుతావు? ఈరోజు దేవుడి సన్నిధి మహిమ కలిగినదే, ప్రభావం కలిగినదే, అది బలమైనదే. ఇంకా దాని గురించి చేస్తూ దేవునికి స్వరం ఎంత బలమైందో అదంతా రాసుకుంటూ వస్తాడు. అంత బలమైనది ఆయన స్వరం. ఏది మనం ఆయన చిత్త ప్రకారం చేయటానికి నిర్ణయించుకున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఏదో విన్నావు, మనకి జరగాలి, ఏదో ఇది జరిగితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కూర్చున్నంత కాలము ఆయన స్వరమును వినలేవు. ఈ స్వరాల మధ్య గురుగుల మధ్య గోధువుల మధ్య గురుగులు ఏ విధంగా కల్తీగా వస్తున్నాయో మన జీవితంలో కూడా అలానే మన దగ్గరికి వస్తాయి. ఏదో తీసుకుంటావు, ఏదో చేస్తావు, దేవుడికి మహిమకు దూరం అయిపోతావు, పూర్తిగా దేవుడికి దూరం అయిపోతావు. గుర్తుపట్టాలి అంటే ముందు క్రైస్తవుడు ఒక తీర్మానం చేసుకోవాలి. స్వరాన్ని గుర్తుపట్టాలి. స్వరాలు అర్థం కావు. చాలా సందర్భంలో మీరు గమనించండి, దేవుడు స్వరము అనుకొని ఏదో మాటలు విని మన జీవితాలు మన కుటుంబాలు పాడు చేసుకొని అప్పుడు మనం చెబుతాం, దేవుడే కదా నాకు చెప్పాడు, ఇది దేవుడు చెప్పిందే కదా నేను చేసింది. ఆయన చెప్పాడా నీకు? ఇదే మోసం. ఏ స్వరమో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాం. ఇదిగో నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా చిత్తాన్ని ప్రకారము నడవాలి అనుకున్నవాడు ఏ స్వరమో ఇది వాడికి బాగా తెలుసు. ఏ స్వరము మీ దగ్గరకు వస్తుందో తెలుసు. అది అపవాది మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గుర్తుపట్టగలరు. ఏదా తీర్మానం ఏది చెప్పండి. ఎప్పుడు కూడా మన యొక్క చిత్తము జరగాలి అనే ఆలోచనతో మీరు రాకండి. అదేదైనా అవ్వచ్చు. దేవుని చిత్తము జరగాలి, దేవుడు చెప్పిన విధంగా నేను అడుగులు వేస్తాను, దేవుడు చెప్పిన విధంగా నేను తీర్మానం చేసుకుంటాను. కుమార్తెకి చాలా విషయాలు చెప్పాడు, జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు కృతజ్ఞత కలిగి అన్ని దెయ్యాల బట్టి ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు దెయ్యాల నుంచి విడిపించిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి యేసుప్రభుతో ఏమన్నాడు? నేను నీతో వస్తానయ్యా అంటే ఆ వ్యక్తితో యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ నువ్వు వెళ్ళి ప్రకటించాయి. నీ దేవుడు ఎంత గొప్పవాడు నీ ప్రకటన చేయి. దేవుడు స్వరం ఇది. మరొక స్వరం వచ్చి అక్కర్లేదమ్మా, ఇదేమి అక్కర్లేదు. మరొక స్వరం వచ్చి నేను మబ్బి పెట్టకుండా దేవుడు ముందుగానే చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. బోల్డ్ స్వరాలు వస్తాయి నువ్వు వెళ్ళిన తర్వాత. రకరకాల స్వరాలు నీ ముందుకు వస్తాయి, నిన్ను భ్రమపడతాయి. అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యి. ఆ రోజు అంటావు క్రైస్తవులేనండి, ఆ చర్చిలు అది కూడా చేశారండి, ఆ సేవకులు అది కూడా చేయొచ్చు అన్నారండి. ఆ కుమార్తె అదే చెప్పింది నాతో. ఆ మాటలని మీ ముందు మాట్లాడటానికి నేను ఇష్టపడటం లేదు. కానీ వారు మమ్మల్ని ఈ పని చేయమన్నారండి, ఇది కూడా చేయొచ్చు అన్నారండి, ఫలానా చాటుకు కూడా వెళ్ళొచ్చు అన్నారండి, ఫలాని కూడా చేయొచ్చు అన్నారండి. అందుకే ఈరోజు చెప్తున్నాడు తల్లికి, అక్కడికి నువ్వు వెళ్ళకు, ఆగిపో అని చెప్తున్నాడు ఆయన.
ఏ స్వరము నువ్వు ఏ స్వరము వింటున్నావో నీకు అర్థం కావాలి. ఏ నోటి నుండి వచ్చినా అవన్నీ దేవుడి స్వరాలు కావు. ఒకవేళ సేవకుల నోటి నుంచి అన్ని దేవుడి స్వరాలు వస్తున్నాయా, లేకపోతే శరీర సంబంధమైన స్వరాలు వస్తున్నాయి? నువ్వు గుర్తుపట్టాలి. మనమేదో అన్ని స్వరాలు ఒకటే కదా అని మనిషిని చూసి మనం ఫాలో అయిపోవటం కాదు. స్వరము గుర్తుపట్టగలిగే ఒక అనుభవంలోనికి ఈరోజు క్రైస్తవుడు రావాలి. అది మనం ఎటు తీసుకొని వెళుతుంది, మనం ఎక్కడ గమ్యానికి తీసుకొని వెళ్తుంది, ఎక్కడ ఏ నాశనానికి తీసుకొని వెళుతుంది, ఏ ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తుంది. ఏంటి స్వరం? ఈరోజు ఇంతమంది దేవాలయానికి వచ్చారు. ఎక్కడి నుంచో వచ్చావు? కేవలం దేవుడి ప్రేమతో తీసుకొని వచ్చాడు. నువ్వు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీవు వర్ధిల్లాలి. నువ్వు అనేక మందిని దేవుని వైపు తీసుకురాగలిగే మంచి సాధనంగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. అర్థం కాల, ఆ పిలుపు అర్థం కాల, ఆయన స్వరం అర్థం కాల, ఆయన ఉద్దేశాలు అర్థం కాలేదు మనకి. చూశారా ఎన్ని స్వరాలో తెలుసా? ఈరోజు మనకు అర్థం కావాలి. కొన్నిసార్లు మన మార్గం తప్పిపోతున్నప్పుడు మన యొక్క స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, మన బంధువుల ద్వారా మాట్లాడతాడు. కొన్ని శారీరకమైన బలహీనతను తీసుకొచ్చి ఆ బలహీనతలో మాట్లాడతాడు. జాగ్రత్త అని నీతో స్వరాన్ని గుర్తుపట్టు. దేవుడి చిత్తాన్ని జరిగించాలి అనుకున్నప్పుడు, నీ బయటకు వెళుతున్నప్పుడు నీ చేస్తున్న మాటలు తప్పు అని ఒక అన్యుడి ద్వారా మాట్లాడిస్తాడు. ఏమ్మా ప్రభువు నమ్ముకున్నావు, ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడతావు నువ్వు అని మాట్లాడలేదా దేవుడు? ఆ రోజు దేవుడి స్వరమని నువ్వు గ్రహించావా? నువ్వెవడో నాకు చెప్పేది, నాకు తెలీదా? దేవుడి యొక్క స్వరాన్ని ధిక్కరించిన దినాలు ఉన్నాయి. నీ స్నేహితుడితో ఒక అన్యుడితో ప్రభు నీతో మాట్లాడతాడు. చివరికి ఒక గాడిదతో మాట్లాడిచ్చాడు దేవుడు, ఒక గాడిదతో. నువ్వు విన్నావా? మనం వింటున్నామా? మనం సరిగా ఉండాలి అని దేవుని యొక్క స్వరం ఏ మార్గంలో నుంచి వస్తుందో నువ్వు గుర్తుపట్టు. సేవకుడు చెప్పాడే, సంఘానికి వెళ్ళేవారు చెప్పేవారే, సీనియర్ చెప్పారే, వారు చెప్పారే, ఇవన్నీ బోధన పక్కన పెట్టు. స్వరం అదా కాదా, అది ఎవరు చెప్పినా సరే నువ్వు పరీక్షించాల్సిందే, వాడిని చెక్ చేయాల్సిందే. ఇది దేవుని యొక్క వాక్యమా కాదా, ఇది దేవుని యొక్క స్వరమా కాదా, అది నీకు అర్థం కావాలంటే ఏది చెప్పినా అది దేవుని చిత్తమైతే నేను ఖచ్చితంగా చేస్తాను అని నువ్వు తీర్మానం చేసుకో. ప్రతి స్వరము నీకు అర్థమవుతుంది. దుష్టుడు స్వరం ఏందో, దేవుని యొక్క స్వరం ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రతి దానిలో కూడా ఆ స్వరాన్ని వినగలిగే శక్తి ఇస్తాడు. వెళ్తూ ఉన్నాడు, గాడిదెక్కి వెళ్తూ ఉన్నాడు. ఎవరు? బిలాం. దేవుడు మాట్లాడుతూ, దేవుడు దూతలు దిగి వచ్చాయి, కంటి కనిపించటం లేదు. గాడిద ద్వారా చాలాసార్లు హెచ్చరిక, గాడిద ఆ గోడ గుద్దుతుంది, ఈ గోడ గుద్దుతుంది. ఇదేంటి, ఎప్పుడు చక్కగా తీసుకుని వెళ్ళేది కదా, ఇదేంటి ఈ విధంగా చేస్తుంది, నాకు గాయపరుస్తుంది ఏంటి? ఈరోజు మనకు కూడా కొన్ని గాయాలు అవుతాయి, మనల్ని ముందుకు వెళ్ళనివ్వు. పరిస్థితులన్నీ కూడా నీ తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నీ నడుస్తుంది తప్పు, నీ నిర్ణయాలు తప్పు, నీ ఆలోచన తప్పుది, నీ పద్ధతి తప్పు, నువ్వు చేస్తుంది సరైనది కాదు అని దేవుడు రకరకాలుగా చెప్పినా కూడా చేసి కర్ర తీసుకొని గాడిదను కొడుతూ ఉన్నాడు. గాడిదను కొడుతున్న కర్ర తీసుకొని ఈరోజు మనం కూడా ఎవరు మన బుద్ధి చెప్పాలి అని, ఎవరు మనం సరి చేయాలి అని, ఎవరు నువ్వు చేస్తుంది ఒక క్రైస్తవుడు కదా, నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వు చేసే మార్గం తప్పు అని ఒకవేళ మన మీదకి వస్తే వాళ్ళని ఎదురు తిరిగి వాళ్ళని దండించే స్థితిలోకి మారిపోతున్నాం. అలాంటివి వస్తున్నాయి మన దగ్గరికి, మనం అలానే చేస్తున్నాం. గాడిదను కొడుతూ ఉన్నాడు. చివరికి గాడిద ఏమందో తెలుసాయా? ఏ రోజే నేను ఇబ్బంది పెట్టాను, ఏ రోజైనా ఇలా చేశాను నీకు? గాడిద నోరు తెరిచి మాట్లాడేవారికి అర్థం కాలేదు. గాడిద నోరు తెరిచి మాట్లాడేవారికి అర్థం కాలేదు. ఎన్ని మార్లు దేవుడు హెచ్చరించినా కూడా అర్థం కాలేదు. చివరికి నోరు ఇప్పి మాట్లాడింది గాడిద. దేవుడు మాట్లాడిచ్చాడు గాడిదతో. ఈరోజు దేని ద్వారా అయినా మనతో మాట్లాడిస్తాడు. నువ్వు మార్గం తప్పిపోతున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలి అని, రాబోయే దినాలు దేవునికి మహిమకరంగా ఉండాలి అని దేని చేతనే సరే వారు మాట్లాడిస్తాడు, బుద్ధి చెబుతాడు. మంచం మీదకి ఎక్కించప్పుడే నీతో మాట్లాడతాడు. హాస్పిటల్లో గేటు ద్వారాల దగ్గరికి తీసుకెళ్ళి నీతో మాట్లాడతాడు. అది డాక్టర్స్ ద్వారా మాట్లాడిస్తాడు, పక్కన విశ్వాసి ద్వారా మాట్లాడు, ఒక అన్యుడి ద్వారా మాట్లాడిస్తాడు, అక్కడికి వచ్చే సిస్టర్స్ ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. కానీ మనం త్రోసి వేస్తాం, చులకరగా మాట్లాడతాం, అసహించుకుంటాం. ఈ గాడిద చెప్పింది, అయ్యా ఏ రోజే నేను ఇబ్బంది పెట్టానా, చాలా చక్కగా నడిపించాను, ఇన్నాళ్ళు నా మీద ఎక్కితే ఇదిగో ఈ పరిస్థితికి ఎందుకు నన్ను కొడుతున్నావు? ఆ గాడిద తన యజమానుని కాపాడాలి అని
కత్తి దూసిన కత్తి దూసిన దేవదూత ఎదురుగా నిలబడ్డాడు. ఇదిగో నా యజమానుడు ఆ కత్తి వాత పడకుండా ఆ కత్తితో నా యజమానుడు నశించిపోతాడేమోనని ఈ గాడిద తన యజమానుడిని కాపాడటానికి అటు ఇటు వెళుతూ ఉన్నా కూడా గాడిదను కొడుతున్నాడే గాని ఏమిటి నేను వెళుతున్న మార్గం తప్ప, గాడిద ఏదో నాకు ఇబ్బంది చేస్తుంది, ఈ మార్గం మంచిది కాదేమో అని ఆలోచన చేయలేదు. దేవుడి చిత్తాన్ని జరిపించే ఉద్దేశంలో లేడు ఈ వ్యక్తి. తన చిత్తాన్ని జరిగించాలని ఒక తీర్మానంలో మనం దిక్కు కొనసాగుతూ ఉన్నాడు. చివరికి అర్థం కాలేదు. దేవుడు తన నేత్రాలు తెరిచినప్పుడు ఎదురుగా కత్తి దూచిన ఒక దేవదూత ఎదురుగా నిలబడి ఉన్నాడు. సంగమా, ఈరోజు దేవుని మాట, దేవుని యొక్క స్వరము శక్తి కలిగినది. ఆయన ప్రభావము మనలోనికి రావాలి అంటే, ఖచ్చితంగా ఆ ప్రభావాన్ని మనం అనుభవించాలి అంటే మనందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి అని మనం తీర్మానం చేసుకోవాలి. చూడండి, ఒక సందర్భంలో దావీదు స్వరం ఎలా విన్నాడో గుర్తుపెట్టుకోండి. ఎలా దేవుడు మాట్లాడతాడో అర్థం కావడానికి ఈ సందర్భం వచ్చింది కనుక మీకు ఈ విషయాన్ని తీసుకొని వస్తున్నాను. ఇక్కడ చూడండి, అది సమూయేలు మొదటి పుస్తకము 25వ అధ్యాయము 30వ వాక్య భాగం. ఇక్కడ దావీదు నాబాలు, అయితే దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నా వైపు చూడండి, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో దావీదుతో పాటు కొంతమంది అందరూ కూడా ఆ దినాల్లో అరణ్యంలో దాక్కుంటూ అరణ్యంలో తిరుగుతూ ఉండేవారు. సౌలు రాజు యొక్క ఆజ్ఞకి లేదా వారి యొక్క శిక్షకి, వారు అనవసరమైన పనిష్మెంట్కి వారు చిక్కకుండా అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. దావీదుతో ఉన్న 600 మంది. జాగ్రత్తగా గమనించాలి. ఈ 600 మంది అరణ్యంలో తిరుగుతూ ఉన్న సందర్భంలో అయితే అక్కడ నాబాలు అని ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కాపరులు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. అలా చాలామంది అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు వారికి చాలా జాగ్రత్తగా ఉండి వారికి ఏ క్రూర మృగాల వల్ల హాని చేయకుండా వీళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు. అరణ్యంలోకి వచ్చారు కదా, వీరు 600 మంది ఉన్నారు. నాబాలు ధనవంతుడు, నాబాలుకు తెలియదు. నాబాలు పనివారు మాత్రం చక్కగా వీరితో కలిసి వారి గొర్రెల్లో ఒక్కటి కూడా నష్టపోకుండా జాగ్రత్తగా కాసుకునేవారు. అయినా ఈ 600 మంది ఎంత ఆకలి వేసినా, ఎంత ఇబ్బంది చేసినా సరే వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా ఒక గొర్రెను కానీ మేక కానీ తీసుకోలేదు. వారి దగ్గర ప్రేమగానే చూశారు. అయితే కొద్ది దినాలు అయిపోయాయి. అయితే చదువుదాం. ఆ సందర్భంలో కొద్ది దినాలు అయిన తర్వాత అయితే ఈ దావీదుతో ఉన్న 600 మందికి ఆహారం అవసరమైంది. అయితే ఆ నాబాలు యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరించుకునే కాలం, అంటే పంట చేతికి వచ్చే కాలం వచ్చింది. ఆ గొర్రెలు ఎందుకు పెంచుతారు అంటే మాంసానికి కాదు పెంచుతుంది. ఏం కావాలి వీరికి? ఆ గొర్రె బొచ్చు కావాలి. అది చాలా కాస్ట్లీ. అయితే అన్ని దినాలు అరణ్యంలో బాగా పెంచినప్పుడు వీరు సహాయం చేస్తూ వాటికి క్రూర మృగాలు లేకుండా అంత జాగ్రత్తగా కాశారు కదా. అయితే ఈరోజు పంట చేతికి వచ్చింది, అంటే గొర్రె బొచ్చు కత్తిరిస్తున్న సమయం వచ్చింది. మంచి ఇన్కమ్, మనం కూడా పంట కోస్తాం కదా, మామిడి పంట వచ్చినప్పుడు అన్నీ ఎలా దిగుబడి కోసుకుంటామో గొర్రె బొచ్చు వారు కలెక్ట్ చేసే టైం వచ్చింది. అది దావీదుకి ఒక వర్తమానం అందింది. చక్కగా ఏం చేశాడు అంటే కొంతమంది పనివారిని పంపించి, అయ్యా మీ పశువులు లేదా మీ గొర్రెలు అరణ్యంలో ఉన్నప్పుడు మేము చాలా హెల్ప్ చేసి తోడుగా ఉన్నాము. మరి ఇప్పుడు మీకు పంట వచ్చింది కనుక మాకు మా పనివారు మావారు కొంచెం ఆకలితో ఉన్నారు, కొంచెం నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ దాసుల ఎడల దయచూపు అని అడిగారు. అని దావీదు ఎలా పంపించాడు అని పనివారు వెళ్ళి ఆ నాబాలు ధనవంతుడైన నాబాలుతో చెప్తే నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడు అని మాట్లాడాడు. నా దాన్ని నేను ఎందుకు ఇస్తాను, అసలు ఎవడు దావీదు అని వారు చేసిన మేలులన్నీ కూడా కృతజ్ఞత మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడాడు. వచ్చారు దావీదుకి చెప్పారు, అయ్యా నువ్వెవడివి అని మాట్లాడుతున్నారు వారు.
ఏది కూడా ఆకలికి అడిగాం మనం, అది కూడా పెట్టడంట. అది కాక మనం రివర్స్గా మాట్లాడుతున్నాడు అని దావీదుకి చెప్పగానే దావీదంట మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడి అంటున్నాడు, మీరందరూ మీ కత్తులు ధరించుకొని వెళ్దాం పండి. ఎవరి మీదకి? నాబాలు మీదకి. ఏంటి అలా మాట్లాడతాడా మన మీద? కత్తులు తీయండి. దావీదుతో ఉన్నవారు సామాన్యులా? వారు కూడా ఎలుగుబంటి అంత పౌరుషం కలిగిన వారు, అన్ని అవమానాలు అందరికీ కొట్టబడిన వారు. వీరందరూ కూడా ఈ 600 మంది అంత బలాఢ్యులు అందరూ కత్తులు తీసుకొని మరి నాబాలు దగ్గరికి బయలుదేరారు. అయితే నాబాలు భార్యకి విషయం తెలిసి వెంటనే అర్థం చేసుకుంది. పనివారు వెళ్ళి చెప్పారు, అయ్యా ఇదిగో ఈ భర్త ఈ విధంగా, మరి నాబాలు ఈ విధంగా మాట్లాడాడు, ఇదిగో దావీదు కోపం వచ్చింది, కత్తులు తీసుకొని సైన్యం వచ్చేస్తుంది అని నాబాలు భార్యకి తెలియగానే నాబాలు భార్య జ్ఞానం కలిగి తెలివి కలిగి వెంటనే కొన్ని ఆహార పదార్థాలన్నీ తీసుకొని గాడిద మీద పెట్టుకొని ఇదిగో దావీదుకి ఎదురెళ్ళింది. దావీదుకి ఎదురెళ్ళి ఏం మాట్లాడుతుందో తెలుసా? దావీదునకు సాష్టాంగ నమస్కారం. దావీదుకి సాష్టాంగ నమస్కారం చేసింది. చూసారా ఎంత తెలివిగలదో ఆ స్త్రీ, ఎంత తెలివిగలదో. భర్త మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా భార్యకి తెలియని వెంటనే వచ్చింది, వచ్చి దావీదు ముందు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ధనవంతురాలు చేసిన తప్పు అయిపోయింది, మాట్లాడటం తప్పే అని తెలిసి తప్పును సరి చేసుకునటానికి మూర్ఖంగా ఉన్న భర్తను పక్కన పెట్టి జ్ఞానంగా తెలివిగా వచ్చి ఆ పాదాలు పట్టుకొని, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, ఈ దోషం నాదని ఎంచు. నా భర్త దోషం అని వెళ్ళొద్దు, ఇది నా దోషం అనుకో, నేను క్షమాపణ అడుగుతున్నా. నేను నీ దాసురాలునైన నన్ను మాట్లాడనిమ్ము, ఒక్కసారి మాట్లాడనిమ్ము, నేను చెప్పే మాటలు ఒకసారి ఆలకించు. యెహోవా దేవుడైన యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి, నా ఏలినవాడు అయిన నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత జరగబోయేది చెప్తుంది. ఏంటంట? యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని, అది నీకు చెప్పాడు కదా ఏం చేస్తాను అని చెప్పాడు. దేవుడు అదంతా నిన్ను చేసి నిన్ను సింహాసనం ఎక్కించి నిన్ను రాజుగా చేస్తాడు ఖచ్చితంగా మీ దేవుడు. నీ యొక్క మనస్తత్వము నీ మనసును పెట్టి నీ దేవుడు ఏం చేస్తాడు? ఆ స్త్రీ వచ్చి ఈ వ్యక్తితో మాట్లాడుతుంది, దావీదుతో మాట్లాడుతుంది. నీకు దేవుడు మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చిన విధంగానే నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు సింహాసనం ఎక్కిస్తాడు నీ దేవుడు. అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే అందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నీకు ఎంత మాత్రము కలుగకపోవును గాక. చూసారు ఎంత మాట్లాడుతుందో. ఈ రోజు వచ్చి ఇన్ని చంపేశావనుకో, రేపు దేవుడు అనుకున్న మంచి స్థితికి వెళ్తావు కదా, ఆ రోజు బాధపడతావేమో, ఇదిగో నిర్దాక్ష్యంగా ఒక మనిషిని చంపివేశానే అని. అది నీకు జరగకూడదు, నువ్వు అలా బాధపడకూడదు. నువ్వు దేవుడి దగ్గర దోషి అయిపోతావు, దేవుడు అనుకున్న స్థితికి తీసుకొని వెళ్ళబోతున్నాడు నేను. ఈ లోపు నువ్వు ఈ విధంగా చేస్తే నీవు ఎలా రక్తము నిష్కారణముగా చిందించినందుకు పగ తీర్చినందుకు మనోవిచారము దుఃఖం పడతావేమో, అది నీకు కలగకూడదయ్యా అని చెప్పినప్పుడు అక్కడ అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను తప్పు చేయకుండా దేవుడు నిన్ను పంపించి నన్ను కాపాడినందుకు దేవుడు స్తోత్రము కలుగును గాక అని చెప్తున్నాడు ఆయన. చూసారా, స్వరము దేవుడు స్వరంగా గుర్తుపెట్టాడు. దావీదు దేవుడు స్వరంగా గుర్తుపెట్టాడు. దేవుడు నాకు హాని జరగకుండా, దేవుడు నేను కీడి చేయకుండా, రేపు నేను మనోవిచారం చెంది అనవసరంగా ఒక నిరపరాధి రక్తాన్ని ఎందుకు చిందించాలి అడిగాడు. ఇవ్వనన్నాడు. ఆయన ఆస్తి, ఆయన ఇష్టము, నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? అవునా, నువ్వు పంపించావు, నువ్వు సహాయం చేసావు కరెక్టే, కానీ ఈరోజు నువ్వు అడిగావు, నీకు సహాయం చేయలేదు. సహాయం చేయకపోతే ఆయన నిరపరాధి, ఆయన చంపొద్దు. చంపితే రేపు నీవు
దోషివై నిలబడతావు, పశ్చాత్తాపడతావు. అలా ఉండకూడదు రాజా. దేవుని స్వరమని గుర్తుపెట్టాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టాడు. అంటూ ఏమన్నాడు అక్కడ? నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై, అది ఆ వ్యక్తి ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదమునందువుగాక. హల్లెలూయా. వాడు ఎవరైనా అవ్వచ్చు, వాడు భక్తుడా భక్తిహీనుడా కాదు. నేను తప్పు చేయకుండా ఆపటానికి గాడిదను వాడుకున్న దేవుడు ఏ వ్యక్తినైనా నేను వాడుకొని నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విని ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి. వినాలి ఏ స్వరం. దావీదు దేవుడి చిత్తం ఏదైందో దేవుడి చిత్త ప్రకారం మీరు జీవించాలనే ఒక తీర్మానంలో ఉన్నాడు ఆయన. కనుక ఆయన స్వరం ఏంటో అర్థమైపోయింది వెంటనే. దేవుడి చిత్తమే జరగ పగ తీర్చుకొని, ఒక అన్యుడిగా పగ తీర్చుకొని నేను గొప్పవాడిగా ఉండాలి, నన్ను ఎవరు దూషించారు అనే ఆ గర్వానికి పోకుండా ప్రతి దానిలో దేవుని స్వరాన్ని వెతికాడు. ఎందుకంటే దేవుడి చిత్తమే జరిగించాలి, కానీ దేవుడికి ఇష్టం లేదు నేను చేయను అని తీర్మానం చేసుకున్నాడు. అలాంటి వారికంట దేవుడి స్వరమేంటో అన్యుడి స్వరమేంటో అర్థమవుతుంది. నా గొర్రెలు నా స్వరమే వింటాయి. దేవుడి చిత్తంలో మనం నడవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడి స్వరం మనకి గ్రహింపునిస్తాడు. ఆ గ్రహింపుని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.